హలో నమస్తే, అందరు బాగున్నారా? సో ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూయేషన్. మేము కెనడా నుంచి ఆఫ్టర్ 3 years ఇండియాకి సర్ప్రైజ్గా వచ్చాము. యాక్చువల్లీ జూలై 10th రావాల్సింది, కానీ మేము కొంచెం పని ఉండి ప్రీపోన్ చేసుకున్నాము. ఎందుకు అనేది నేను మీకు చెప్తాను కూడా. కానీ ప్రీపోన్ చేసుకుంటున్నట్టు ఎవరికీ తెలియదు, మా అన్నయ్యకి మా డ్రైవర్కి తప్ప ఇంకెవరికి చెప్పలేదు. సో అందరికీ సర్ప్రైజ్. ఈవెన్ మా అమ్మ కానీ ఇన్లాస్ కానీ అందరూ జూలై 10th వస్తున్నాం అనుకున్నారు. మా మామయ్య పని ఉండి బెంగళూరు వచ్చేసారు. సో ఇక్కడ మా డ్రైవర్కి చెప్పాను కదా. సో అతను ఏం చెప్పాడంటే మా రిలేటివ్స్ వస్తున్నారు, పిక్ చేసుకోవాలి ఎయిర్పోర్ట్లో అని చెప్పేసి మామయ్యని కూడా ఎయిర్పోర్ట్ తీసుకొని వచ్చేసాడు. అండ్ ప్రీపోన్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే మా అత్త ఉన్నారు కదా, సో తను అమర్నాథ్కి వెళ్తున్నారు. ఈ జూలై 11th వెళ్ళాలి అనుకున్నారు. టికెట్స్ అవన్నీ ముందే ఎప్పుడో బుక్ చేసుకున్నారు. మేము వస్తామో రామో కన్ఫర్మేషన్ లేకముందే అన్నీ బుక్ అయిపోయాయి టికెట్స్. సో మేము వస్తుంటే పాపం మళ్ళీ అది మాతకి ఏమంటారు, ఇట్లా కన్ఫ్యూజన్లో పడ్డారనమాట. వెళ్ళాలా వద్దా, ఎప్పటి నుంచో డ్రీమ్ ప్లేస్ అది వెళ్ళాలి అని. సో అందుకని మేము వచ్చామే అనుకోండి. మేము ముందే వస్తే మమ్మల్ని ఒక 10 days చూసుకున్న తర్వాత హ్యాపీగా వెళ్తారు కదా అనే థాట్తో మేము ప్రీపోన్ చేసుకున్నాము. లేకపోతే ఒకవేళ వెళ్ళాలి అన్నా కూడా అదొక గిల్ట్గా ఉంటుంది కదా పిల్లల్ని చూడకుండానే. కరెక్ట్ మేము అత్తకేమో 11th నైట్ ట్రైన్ ఉంది అక్కడికి వెళ్ళడానికి, మేమేమో 12th మార్నింగ్ ల్యాండ్ అవుతాము. సో చూడండి అంత కాన్ఫ్లిక్టింగ్గా అనిపించింది. అందుకే ఇలా కాదు అని చెప్పేసి ఒక 10 days ముందు వెళ్ళాను అనుకోండి, ఒక అత్తను చూస్తున్నట్టు ఉంటుంది. నేను ఎలాగో తాడపత్రికి వచ్చేస్తాను కదా, సో ఇంకా అత్త హ్యాపీగా వెళ్ళిపోతారు, మేమందరం ఇక్కడికి వచ్చేయచ్చు అనేది అలా అనుకున్నాము. సో అది మెయిన్ రీజన్ అయితే. అండ్ ఫైనల్లీ సో మా డ్రైవర్ తినకు ఒక్కటే తెలుసు మేము వస్తున్నట్టు, అంటే అన్నయ్యకి కాకుండా తనకు ఒక్కటే తెలుసు అనమాట. చెప్పొద్దు అని చెప్పాము. తన దగ్గర ఏదైనా సీక్రెట్ పెట్టాము అంటే ఇంకా అది ఇంకా థర్డ్ పర్సన్కి అసలు పాస్ అవ్వదు. హాయ్ చక్రి. అండ్ ఇప్పుడు మా మామయ్యని సర్ప్రైజ్ చేయడానికి వెళ్తున్నాం. మా మామయ్య ఈ కార్లో పడుకొని ఉన్నారు, తనకు తెలియదు. మేము వస్తున్నామని తెలిస్తే హ్యాపీగా ఎయిర్పోర్ట్ లోపల ఉండి రిసీవ్ చేసుకునే వాళ్ళు కదా, సో తెలీదు. మామయ్య చూసి షాక్ అయ్యారు ఏంటిది అని. ఏమో అత్త వెళ్తున్నారు కదా అని చెప్పి ఇంకా ప్రీపోన్ చేసుకున్నాం, మళ్ళీ అత్త ఫీల్ అవుతారని. ఎక్స్పెక్ట్ చేశారా మావయ్య? ఎక్స్పెక్ట్ చేశారా అసలు మేమని? సో అది మా మామయ్య రియాక్షను. ఆయన కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటే తాడపత్రికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అమ్మకు సర్ప్రైజ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఆదోనికి వెళ్దాము అనుకున్నాము. లాస్ట్ వీడియోలో బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగాము అని చెప్పేది పోయి నేను దోహాలో దిగాము అని చెప్పాను. జస్ట్ ఫ్లోలో అలా వచ్చిందండి. బెంగళూరు నుంచి తాడపత్రికి కార్లో అయితే 3.5 hours దగ్గర పడుతుంది. ఇది అనంతపూర్ టు తాడపత్రి వెళ్ళే రూట్ అంతా ఇలానే ఉంటుంది. ఎక్కువ మనకి రాళ్ళే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. అంటే ఈ రూట్ ఎప్పుడు మనం తిరిగేదే. మాకు ఏం అవసరం కావాలన్నా తాడపత్రిలో ఇది వరకు అయితే ఏం అవసరం కావాలన్నా అనంతపూర్కి రావాల్సిందే. ఇప్పుడంటే ఇంకా తాడపత్రి కూడా ఇండిపెండెంట్గా డెవలప్ అవుతూ ఉంది కదా. అభి అయితే ఫుల్ పడుకునేసాడు. వాడు తీరా ఇల్లు వచ్చే ముందు పడుకున్నాడు.
అండ్ మాకు ఇది కరెక్ట్ ఫుల్ పీక్ టైం కదా, అండ్ చాలా ట్రావెల్ చేసాము. ఎంత ట్రావెల్ అయింది అంటే 2 whole days ట్రావెల్ చేసినట్టు అనిపించింది. బాగా టైర్డ్ అయిపోయాము. అండ్ ఇంకా లాస్ట్గా తాడిపత్రికి వచ్చిన తర్వాత నేను అమ్మకు ఫోన్ చేసి కనుక్కుంటున్నాను ఏం చేస్తుందా అని. వస్తున్నాడు అంటలే ఊరికి, కాళహస్తి ఇంకా రాలేదంట, ఆంధ్రవేలో ఉన్నాడంట. తిన్నావా? చూద్దా ఏం చెప్పలేదు నాకు ఇప్పుడు కూడా అంత అంత హైట్ ఎట్లా అనుకుంటే 50 ఏళ్ళ దాన్ని, 15 ఏళ్ళ దాన్ని ఏముందా తింటే అప్పుడు రాజుడి వాడు ఇద్దరు నిలబడింటే ఎవరు అనుకున్నాను. ముందు కూడా అందుకే తొంగి తొంగి చూస్తున్నా. ఇద్దరు వాకిటి సుప్రజానా ఏది సుప్రజ ఎందుకు నవ్వుతుంది అనుకుంటా. సుప్రజ ఎందుకు వస్తుంది? నాకు వీళ్ళ మీద ఆలోచన రాలే. బాగుంటుంది పండుగాడు. పండుగ 90% క్యాండిడేట్, అబ్బుగాడు 50%. ఎవరికో ఫేవరెట్. సో అమ్మని అయితే అలా సర్ప్రైజ్ చేసాం. మా అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిందో అసలు మాటల్లో చెప్పలేను. చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా సర్ప్రైజ్ సక్సెస్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనే డౌట్స్ ఉండేవి. బట్ అమ్మ ఫేస్ చూసిన తర్వాత అన్నీ తీరిపోయి ఎంత హ్యాపీగా అనిపించిందో నాకు కూడా. 3 years తర్వాత అమ్మని చూడడం. అండ్ రాగానే మేము చేసిన ఫస్ట్ పని ఏంటి అంటే మా చెక్ లిస్ట్ ఉంటుంది కదా ఫుడ్ది, అవన్నీ టిక్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఒక సెట్టి దోశ ఉంటుంది, సో అది చాలా బాగుంటుంది. అన్నయ్య గారు వెళ్ళి తీసుకొని వచ్చాడు. సో అవి ఇంకా కడుపు నిండా తినేసి అమ్మ దగ్గర ఒక 1 hour ఉన్నాము. ఈలోపే ఇంకా మేము బయలుదేరాల్సి వచ్చింది. ఎందుకు అంటే అక్కడ ఆదోన్లో ఇంట్లో వాళ్ళకి డౌట్ వచ్చింది. ఎందుకంటే మా మామయ్య బెంగళూరు వచ్చాడు కదా, వీళ్ళు ఏమైనా సర్ప్రైజ్గా వస్తున్నారేమో అని వాళ్ళకి డౌట్ వచ్చిందనమాట. కానీ పాపం మా మామయ్యకే తెలియదు మేము వస్తున్నామని. సో అందుకే ఇంకా త్వరగా బయలుదేరాము. ఇంకా ఎక్కువసేపు ఉంటే ఇంకా డౌట్ వస్తుంది అని చెప్పేసి తాడిపత్రి టు ఆదోని 2.5 hours పడుతుంది. మా వాళ్ళేమో మధ్య మధ్యలో వీడియో కాల్స్ చేస్తున్నారు, తెలుసుకుందాం ఎక్కడున్నారో చూద్దామని. నాకు, పండుకి, మా హస్బెండ్కి, మామయ్యకి అందరికీ వీడియో కాల్స్ అయితే చేస్తూనే ఉన్నారు. ఎలాగోలా తప్పించుకున్నాము. ఏం చేసామంటే లగేజ్ కోసం ఒక కార్ వస్తుంది కదా, సో మేమేమో వచ్చేటప్పుడు ఇంతవరకు మామూలు మా కార్లోనే వచ్చేసాము. బట్ తర్వాత మామయ్య వెళ్ళిపోయాడు ఈ కార్లో ఇంటికి. తర్వాత ఈ లగేజ్ తెచ్చిన కార్ ఉంటుంది కదా అందులో మేము వెళ్ళాము. వాళ్ళకి డౌట్ రాకుండా మా మామయ్య ఊరికే కాల్స్ చేస్తున్నారు అని చెప్పేసి. ఉన్నారా?
సర్ప్రైజ్ ఇస్తామంటే తీసుకోరా మీరు బావా. హాయ్ 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 మేము పడినామకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోనే లిఫ్ట్ చేయలే పడినామా. సో అదన్నమాట. మొత్తానికి సర్ప్రైజ్ అయితే సూపర్ సక్సెస్ అయిందని చెప్పాలి. ఇంకా యాక్చువల్లీ నేను యాగ్నిక్ ఫేస్ చూడడానికి ఎక్సైటెడ్గా ఉన్నాను. వాడు కూడా 12th వస్తున్నాడు, 12th వస్తున్నాము అనుకున్నారు. ఇంతకుముందు వస్తామని అసలు వాడైతే అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు. వీళ్ళని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కానీ నిజాలు బయటికి రావాలి. మామయ్య కూడా చెప్పలేదు అత్త ఎయిర్పోర్ట్ వరకు కూడా. సో ఆ తర్వాత ఇంకా యాగ్నిక్ స్కూల్ దగ్గరికి వెళ్ళాము. సో ఇది లంచ్ బ్రేక్ కదా, బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు లంచ్ కోసం. ఫోన్ చేస్తున్నావే బయట నువ్వు? అంటే సైడ్ రా. అబ్బో సో మొత్తానికి అదన్నమాట. యాగ్నిక్ కూడా అసలు ఫుల్ సర్ప్రైజ్ అయ్యాడు. వాడు నెక్స్ట్ డే స్కూల్కి కూడా వెళ్ళలేదు అభి అన్నయ్యతో ఆడుకోవాలని. ఆ అబ్బు అంటే బాగా పిచ్చి, రోజంతా ఆడుకున్నా కూడా టైం తక్కువ వస్తుంది వాళ్ళకి. ఎక్కువ చేయకండి అన్న, ముక్కులలో మూతులలో పోతుంది, అలర్జీస్ వస్తాయి. ఎక్కువ చేయకు. ముక్కు మూసుకొని చేయండి. ఏది సరిగా పోలే చూడు, గొంతు దగ్గర అంత ఉంది, సైడ్స్కి అంతా ఉంది చూడు, ఇది ఇక్కడంతా ఉంది చూడు. సో ఇదన్నమాట. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. సో పిల్లలకి హాలిడేస్ రావడం వలన 3 years తర్వాత మళ్ళీ ఇప్పుడు అంటే మేము లాస్ట్ ఇయరే రావాలి అనుకున్నాం కానీ కుదరలేదు. ఎందుకంటే ఈ కెనడా హౌస్ షిఫ్టింగ్ ఇదంతా చాలా పని ఉండింది. లాస్ట్ ఇయర్ అత్త వాళ్ళే వచ్చారు, మీకు తెలుసు కదా. అందుకే ఈసారి ఇంకా మేమే రావాలి అనుకొని వచ్చేసాము. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా త్వరగా పెడతాను. బాయ్.